ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా లేకుంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా? అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎన్నికల తర్వాత సీఎం అయిన తర్వాత ఎందుకు ఈ మార్పులు రియల్ ఎస్టేట్ లో? మన ప్రభుత్వం మెయిన్ గా డిపెండ్ అయ్యేది బాబు గారు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి అమరావతి అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ పక్కింటోడు మీ ఇంట్లో ఓడు కూడా ల్యాండ్ కొంటే చెప్పడు బయటికి. ఎందుకు చెప్పడు తెలుసా? శోభన్ బాబు గారు, మురళీమోహన్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు చెప్పింది అదే కదా, దేన్ని నమ్మపోయినా నేల తల్లిని నమ్మండి అన్నారు. అదే మిమ్మల్ని శ్రీమంతులు చేస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ ఎక్స్పెక్ట్ ఉన్నారండి. దేంట్లో అనుకుంటున్నారు? రియల్ ఎస్టేట్ లో. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ చూస్తే గనక మనకు రియల్ ఎస్టేట్ అనేది హాట్ టాపిక్ గా మారింది. అండ్ ల్యాండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, మనం ఫ్లాట్స్ ఎక్కడ కొనాలి, ల్యాండ్ ఎక్కడ కొనాలి, ఎన్ని ఎకరాలు కొంటే బాగుంటుంది, ఏ ప్లేస్ లో కొంటే బాగుంటుంది అని చాలా మందికి క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడానికి ఈ రోజు మనతోని సంకల్ప్ వాసు గారు మనతోని ఉన్నారు. రియల్ ఎస్టేట్ లో చాలా ఎక్స్పర్ట్ ఇతను. ఆయన చాలా విషయాలు తెలుసుకుందాం. ఆయన ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ గురించి సార్ని అడిగి తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం బాబు. ఎలా ఉన్నారు? సూపర్ అండ్ ఓకే, సూపర్. కానీ అన్నిట్లో ఇప్పుడు కొత్తగా మనకు సిబిఎన్ గారు మనకు ఆంధ్రాలో సీఎం అవ్వడం జరిగింది. అయిన తర్వాత అందరి నోట ఒకటే వినిపిస్తుంది, అంటే అమరావతి మొత్తం డెవలప్ అయిపోతుంది, అక్కడ మొత్తం రేట్స్ అన్ని పెరిగిపోతాయని అంటున్నారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా లేకుంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా? అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక సీఎం వచ్చిన తర్వాత, ఎన్నికల తర్వాత సీఎం అయిన తర్వాత ఎందుకు ఈ మార్పులు రియల్ ఎస్టేట్ లో? ఫ్యాక్ట్ గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ మన ప్రభుత్వం మెయిన్ గా డిపెండ్ అయ్యేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అవుతుంది. సెకండ్ లిక్కర్, సాఫ్ట్వేర్, తర్వాత మిగతా ఇండస్ట్రీ మీద డిపెండ్ అవుతుంది. అయితే రియల్ ఎస్టేట్ గత హైదరాబాద్ లో కానీ అమరావతిలో కానీ చూసుకుంటే కంప్లీట్ గా చెప్పాలంటే బాబు గారు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి అమరావతి రియల్ ఎస్టేట్ అనేది చాలా హాట్ టాపిక్ గా మారింది. చాలా రేట్లు కూడా స్పైక్ అయ్యాయి, చాలా బాగా పెరిగింది. అయితే కంపేర్ టు హైదరాబాద్, చాలా మందికి యూనివర్సల్ క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం వస్తుందా లేదంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తుందా అని ప్రతి ఒక్కరికి ఇది ఎప్పుడు అలా ఉంటూనే ఉంటది. అయితే దీనికి ఇచ్చే మన యూనివర్సల్ ఆన్సర్ ఏంటంటే, హైదరాబాద్ లో ఉండే వ్యక్తులు గ్లోబల్ గా ఉంటారు, అన్ని రాష్ట్రాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఉంటారు. అమరావతిలో ఏపీ పీపుల్ ఇంతకు ముందు ఈ హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎలా ఉంటది, నా సొంత భూమిలో ఇన్వెస్ట్ చేసుకోలేని ఒక ఎమోషన్ ఉంటది. ఇప్పుడు అంటే పక్క రాష్ట్రంలో కన్నా సొంత భూమిలో ఇన్వెస్ట్ చేసుకోలేదు. అయితే కంపేర్ టు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నేను ఏ ప్రభుత్వానికి కూడా సపోర్టు కాదు, అలాగే వ్యతిరేకం కాదు, బట్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ మాట్లాడాలి కాబట్టి. అయితే అమరావతిలో చంద్రబాబు గారి ఒక ఇమేజ్ చూసి, ఆయన తెచ్చే డెవలప్మెంట్ల వల్ల, ఆయన తెచ్చే ఇన్వెస్టర్ల వల్ల, ఖచ్చితంగా ఆయన ఉండడం వల్లే మన అమరావతి అనేది బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా 15,000 కోట్లు మనకి నిధులు వస్తున్నాయని ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. అయితే ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది గ్రోత్ అనమాట. అంటే ఇక్కడ 3 రకాలు ఉంటాయండి: అర్బన్, సెమీ అర్బన్, రూరల్. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అర్బన్ అంటే ఏంటి, సిటీలో ఉండేది. సెమీ అర్బన్ ఏంటంటే కొంచెం అవుటర్ రింగ్ రోడ్డు. అయితే రూరల్ అంటే ఏంటి, కొంచెం విలేజ్ ప్రాంతాలు. అయితే ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఏ ప్రాంతంలో అయితే అమరావతిలో కానివచ్చు లేదంటే హైదరాబాద్ లో కానివచ్చు, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే సిటీ అవుట్కట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంటది. చాలా మంది తెలియక ఏం చేస్తుంటారు, అంత దూరం ఉంటది కదా, నేను ఎందుకు చెయ్యాలి, అక్కడ నేను ఏమైనా ఉంటానా అంటే, అది కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే అనుకోవాలి మనం. ఇప్పుడు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా షేర్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కేవలం ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తేనే వీటన్నిటికంటే, ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా సంపద సృష్టి అక్కడే ఉంది. అయితే అమరావతిలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే, చూడండి, అమరావతి సిఆర్డిఏ చుట్టూ ఇప్పుడు గజం ఎంత నడుస్తుందంటే 50,000 నుంచి 60,000 నడుస్తుంది. ఇప్పుడు కంపేర్ టు మన యొక్క అసెంబ్లీ, అది కూడా సిఆర్డిఏ కదా. సో దాని చుట్టూ ఎలా ఉంటదంటే, ఇప్పుడు గజం 2 లక్షల నుంచి 3 లక్షలు ఉంది. ఓకే, అయితే దీనికి కాంపిటీషన్ కాదు, కానీ చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఎవరైతే అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తారో, వచ్చే 2-3 years లో అది ₹1,00,000 అయ్యే అవకాశం ఉంది. ఇంకొక 10 years లో 2 lakhs 3 lakhs కూడా అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ డెవలప్ ఉండే దాని మీద కాకుండా డెవలప్ అవుతున్న దాని మీద ఇన్వెస్ట్ చేస్తేనే కరెక్ట్ ఇన్వెస్టర్. దాన్నే తెలివైన ఇన్వెస్టర్ అంటారు. ఒకటండి, మనకు తెలుసో తెలియకో ఎవరో ఏజెంట్ చెప్పారని ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, ఒక 50 lakhs లేదా 1 crore ఎంతో కష్టపడి సంపాదించుకునే డబ్బు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ రేటు పెరక్క, కొనిసిన తర్వాత ఆ స్థలం అమ్మక ఎంతమంది ఇన్వెస్టర్లు తిప్పల పడిన వాళ్ళు ఉన్నారండి. మార్కెట్ ఇన్ఫ్లేషన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర 50 లక్షలు ఉందనుకోండి, ఎవ్రీ ఇయర్ 6.5 ఇన్ఫ్లేషన్.
అంటే అమౌంట్ పెరిగిపోతూ ఉంటది కదా. ఇప్పుడు సాలరీ 50,000 వచ్చినా సరే మీకు నెక్స్ట్ 60,000 వచ్చినా సరే ఇన్ఫ్లేషన్ రేట్ 6.5 ఉంటుంది. అలాగే నువ్వు ఒక 50 లక్షలు లేదా ₹1 కోటి నువ్వు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసావు అనుకోండి, ఇన్ఫ్లేషన్ ప్రకారం తగ్గిపోతుంటది, పైగా లాభం రాక. సో నేనేం చెప్తుంటే రైట్ ప్లేస్ లో రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కంపేర్ టు హైదరాబాద్, అమరావతిలో చేసుకోవడం చాలా బెస్ట్. అయితే నేనేం చెప్తానంటే ఇప్పుడు మన దగ్గర ₹1 కోటి ఉందనుకోండి, ఇప్పుడు అమరావతిలో తెలివైన ఇన్వెస్టర్ గురించి మీ ఛానల్ ద్వారా చెప్పే సూచనలు ఏంటంటే ఒక 50 లక్షలు అమరావతిలో, ఒక 30 lakhs హైదరాబాద్ లో, ఒక 20 lakhs వైజాగ్ లో పెట్టుకుంటే అది తెలివైన ఇన్వెస్టర్ అనమాట. తెలివైన ఇన్వెస్టర్ ఎప్పుడైనా కొన్ని విషయాలు అయితే మైండ్ లో పెట్టుకోవాలండి. ఎప్పుడైనా మీరు ఒక అమరావతిలో కానివచ్చు, హైదరాబాద్ లో కానివచ్చు, వైజాగ్ లో కానివచ్చు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి ఇన్వెస్టర్లు. అయితే ఏదైనా ఒక వెంచర్ లో కొనేటప్పుడు ఆ వెంచర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్ ఆ కంపెనీ, అలాగే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, అలాగే ఆ కంపెనీకి ఎంతమంది కస్టమర్లు ఉన్నారు, ఎంతమంది కస్టమర్లకు సర్వీస్ ఇచ్చింది, అలాగే థర్డ్ ఏంటంటే ఆ కంపెనీ ఇంతకుముందు ఏమైనా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అది చూసుకోవాలి. ఫోర్త్ ఏంటంటే మీరు ఏ ఏజెంట్తో టైఅప్ అవుతున్నారు, ఆ ఏజెంట్కి పరిపూర్ణమైన నాలెడ్జ్ ఉందా, ఆ ఏజెంట్ ఇంతకుముందు ఎన్ని ట్రాన్సాక్షన్ చేశాడు. అలాగే ఫిఫ్త్ ఏంటంటే మీకు ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ఒక 1 year తర్వాత, 2 year 3 year తర్వాత రీసేల్ అనేది వస్తుందా. ఇప్పుడు ఒక ఫ్లాట్ కొనిన తర్వాత మనకి వివాహానికో లేదంటే విదేశాలు పంపించడానికో, పిల్లల్ని అనారోగ్య రీత్యా అవసరాలు చూసే ఫ్లాట్ అమ్ముకోవాల్సి వస్తుంది. అయితే బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే అందరూ కొనిపిస్తారు తప్ప రీసేల్ చేయించారు. సో ఈ రీసేల్ చేయించడానికి ముందు ఏజెంట్ ఏమైనా కమిట్మెంట్ ఇస్తున్నారా, ఆ కంపెనీ కూడా కమిట్మెంట్ ఇస్తుందా, అదే కంపెనీ లింక్ డాక్యుమెంట్, ఈసీ కానీ ఇవన్నీ ఫాలో అవుతున్నారా, ముందు కంపెనీ గురించి కేస్ స్టడీ తీసుకోండి, అలాగే ఒక ఏజెంట్ గురించి కేస్ స్టడీ తీసుకోండి. ఇదంతా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయాలండి ఎవరైనా సరే. అయితే తెలివైన ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మీ దగ్గర ఒక ₹1 కోటి ఉన్నట్టయితే అమరావతి వాస్తవ్యులు అయితే అమరావతిలో 50 lakhs చేసుకోండి, వైజాగ్ కూడా ఆంధ్రాయే కాబట్టి వైజాగ్ లో ఇప్పుడు స్టేబుల్ గా ఉంటుంది, అక్కడ ఒక 20 lakhs చేసుకోండి, మిగతా ఒక 30 lakhs హైదరాబాద్ లో చేసుకోండి. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు వేరే అన్నారు కదా, అక్కడ కొనండి ఇక్కడ కొనండి, అంటే తెలంగాణ వాళ్ళు కూడా అమరావతిలో కొనొచ్చా? 100% కొనొచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఇది బిజినెస్ అండి, ఇక్కడ ఎమోషన్ అనేది కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు హైదరాబాద్ లో పెరుగుతున్నప్పుడు ఆంధ్ర వాళ్ళు కొనలేదండి. అంటే హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీ, అది అంటున్నా, అమరావతి అనేది అది కాదు కదా, దానికోసం అడుగుతున్నా సార్. ఇప్పుడు అమరావతిలో ఉన్న డెవలప్మెంట్స్ చెప్పాలంటే అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ వస్తుంది, స్టూడియోస్ వస్తున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వస్తుంది. మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంది కంపెనీతో 200 companies తో మాట్లాడుతున్నారు, నిధులు వస్తున్నాయి. మన సెంట్రల్ లో కూడా ఏపీకి స్పెషల్ ఫోకస్ ఉంది. ఒకప్పుడు ఏపీ వేరు సార్, ఇప్పుడు చాలా మంది మీకు తెలుసా ఎంతో మంది బిల్డర్లు ఏపీకి షిఫ్ట్ అయ్యారు. ఏపీ ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే కొంతమంది బిల్డర్లు హైదరాబాద్కి వచ్చేసారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు డెవలప్మెంట్ అవ్వదు సార్? ఇక్కడ బిజినెస్ లా చూడాలి సార్, ఎమోషన్ పక్కన పెట్టి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే డెవలప్ అవుతున్నప్పుడు చాలా మంది, ఇప్పుడు మాకు డైలీ 10 నుంచి 20 calls వస్తాయి, ఎక్కడెక్కడ ఏ రిజిస్ట్రేషన్ అవుతుందో తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏపీ హైదరాబాద్ లో ఉన్న ప్రతి కొందలో అంటే 10 మందిలో 2-3 కూడా ఏపీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే డబ్బు ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు మనకేంటి నెక్స్ట్ 3 years లో నా డబ్బు త్రిబుల్ అవ్వాలి, డబుల్ అవ్వాలి. సో ఖచ్చితంగా అమరావతిలో పెడితే ఖచ్చితంగా అవుతుంది, నో డౌట్. ఎందుకంటే పెరుగుటే విరుగుటి కొరకే, విరుగుటే పెరుగుడు కొరకే. ఇప్పుడు అది పెరుగుతుంది. ఒకప్పుడు గతంలో ఉండేటప్పుడు ఇరిగిపోయింది, అది ఒక శ్మశానాలకు అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎంత మంది ఇన్వెస్టర్లు అవుతాయి. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే అమరావతిలో నాకు ఒక 1000 గజాల ల్యాండ్ ఉందంటే 100 calls వస్తాయి మీకు. అంత డిమాండ్ గా ఉంటాయి, ట్రేడింగ్ జరుగుతుంది, ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. చాలా మంది ఏం చెప్తున్నారు, ట్రాన్సాక్షన్ జరగట్లేదు అని చెప్తున్నారు. అది చాలా పచ్చి అబద్ధం అండి. మీ పక్కింటోడు మీ ఇంట్లో ఓడు కూడా ల్యాండ్ కొంటే చెప్పడు బయటికి. ఎందుకు చెప్పడు తెలుసా? మీరు అప్పులు అడుగుతారని. ఇది ఫ్యాక్ట్. మీరు ఎప్పుడు కూడా ఆస్తి కొనేటోడు సీక్రెట్ గా కొంటారు. అమరావతిలో ఉదయం నుంచి సాయంత్రం అయిపోతుందండి. ఇక్కడ ఒకటండి, ప్రతి ఒక్కరు కూడా అది బయటకి ట్రాన్స్ఫర్ యూట్యూబ్ లో కామెంట్స్ ముందు చెప్తారండి, నేను ఈ ల్యాండ్ కొన్నాను, ఇది కొన్నాను చెప్పరు, సీక్రెట్ గా పెట్టుకుంటారు. ఒక్కసారి మీరు వీలైతే చాలా మంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మాకు డీటెయిల్స్ పెట్టి ఎందుకు పెడతారండి ఎవరైనా? నువ్వు ఆస్తి మీరు కొనుక్కోవాలి, తక్కువ వస్తుంది, ఇప్పుడు కొనుక్కోండి. నెక్స్ట్ ఇప్పుడు జూబ్లీహిల్స్ 4 lakhs నడుస్తుందండి, అమరావతిలో ఇదే ఇప్పుడు 50,000 నడుస్తుంది. నెక్స్ట్ 3-4 lakhs వెళ్దాం, ఒక 10 years తర్వాత గ్యారంటీ ఇవ్వగలరా? ఒకప్పుడు గచ్చిబౌలి 20 years బిఫోర్ ఎంత 500 రూపీస్ 1000 రూపీస్ గజం, ఇప్పుడు ఎంత ఉంది సార్? 3 lakhs ఉంది. అంటే 10 years లో ఎలాగైనా పెరగాల్సిందే. అదేదో ఇప్పుడు పెట్టుకొని ఒక 5 years 10 years అది కాదనుకుంటే ఎందుకు రాదు సార్? శోభన్ బాబు గారు, మురళీమోహన్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు చెప్పింది అదే కదా, దేన్ని నమ్మపోయినా నేల తల్లిని నమ్మండి అన్నారు. అదే మిమ్మల్ని శ్రీమంతులు చేస్తుంది. సో అదండి. థ్యాంక్ యూ సో మచ్.